హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఎప్పుడో పెట్టాల్సింది. ఆషాఢ మాసంలో వారాహి అమ్మ నవరాత్రులు కంకణం కట్టుకొని వ్రతం చేసుకున్నాం 9 days. కానీ లేట్ అయిపోయింది అంటే ఎడిటింగ్కి దానికి దీనికి, అందులో మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టైం నేను ఇంట్లో, నాకు కనీసం ఫోటో కూడా లేకుండే ఫోటో తెచ్చుకొని విగ్రహం తెచ్చుకొని కలశం కూడా కుబేర కలశం అందరు పెడుతున్నారు కదా, అది కూడా తెచ్చుకున్నాను. ఈ ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి పటము నా 9 days 9 సేమ్ మళ్ళీ ఫాస్టింగ్. ఈ నైట్ మాత్రమే భోజనము, మార్నింగ్ అంతా ఫాస్టింగ్, నైట్ మాత్రం భోజనము. నైట్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఆ రోజు ఫస్ట్ డే మాత్రం ఉప్పు దీపము, గుమ్మాలు కడుక్కోవడము, గుమ్మాలను ముగ్గులు వేయడము 4 గంటలకే స్టార్ట్ చేసినాం. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ పూజ మాత్రం స్టార్ట్ చేసేది ఎర్లీ మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్. నైవేద్యాలు మాత్రం ఈవినింగే, మార్నింగ్ మాత్రం యథావిధిగా పూజ చేసుకోవాలి. కానీ మార్నింగే అందరూ నైట్ చేస్తాము. నైవేద్యాలు మాత్రం నైట్ పెట్టాను నేను, పూజ మాత్రం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఆ రోజు కంకణాలు కట్టుకున్నాం. ఆ రోజు నుంచి నైవేద్యాలు 9 నైవేద్యాలు పెడుతూ వచ్చినాను. ఏదో ఇంకా నేను చూసి అన్నీ అంటే యూట్యూబ్లో ఒక పంతులు గారు చెప్పిన విధంగా చేసినాను. చూద్దాం అది కూడా ఎంతవరకు అన్నది. ఆ రోజు మొత్తం అందరం రెడ్ కలర్ డ్రెస్సులు వేసుకున్నాం. భూమి కోసం అయితేనేమో గంధం కలర్ వేసుకోవాలంట. మేమేమో ఇంట్లో మంచి జరగాలి అన్నట్టు అనుకున్నాం. అందుకే ఇంట్లో మంచి జరగడానికి అన్నట్టు ఆమెకి ఇష్టమైనది రెడ్ కలర్, గంధం కలరు అని కూడా చెప్పిండ్రు. 3-4 years నుంచి అందరు చేస్తున్నారు కానీ మనకు ఏమో అన్నట్టుగా. కానీ ఈసారి నేను చేద్దామని అనుకున్నా, చేసిన. ఇంకా శ్రావణంలో కూడా సరే అట్లనే ఉందాం అనుకున్నాం, కానీ శ్రావణంలో కుదరలేదు మాకు. శ్రావణంలో ఈ నెల రోజులు కూడా మంచిగా చేసుకున్నాం ఏదన్నా అనుకున్నాం, కానీ అవ్వలేదు. నాన్నకు యాక్సిడెంట్ వల్ల అంతా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈసారి వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నది, ఓన్లీ ఫాస్టింగ్ కూడా పూజ చేసుకొని ఉన్నాను, అంతవరకే. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక 30 members అయితే నాకు 500 అవుతారు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. కన్నా డాడీ దగ్గర ఇచ్చారు కొంచెం. వాళ్ళ అమ్మకి ఆమె తీసుకొచ్చి
కలర్ ప్లేట్ ఉంటుంది అందుకు ఆన్నే ఉంటుంది లేదు
ఇట్లా ఎమ్మెకి పనులు కరెంట్ బిల్లు కట్టుకుని అందులో అవుతుంది. मालूम है गल्लू मालूम लवंग मालूम सुबह भी मालूम तेरे को और भी नहीं मालूम. पूरा मिला कहते मालूम 2 ब्लाउज हम पीको पूरा मिला के 600 दे दे साड़ी हम दे दे. ये साड़ी क्यों रखते हो? అమ్మమ్మ పూజకు రెడీ అవుతున్నా అమ్మమ్మ. ఇంకా సాయంత్రం పూజకు డాడీ రాగానే మేము పూజ చేర్చుంటాం. చెప్పు అమ్మమ్మ నేను పూజకు రెడీ అవుతున్నా అని చెప్పు. చెప్పు ఇటు చూడు. ఇగో ఇగో అమ్మమ్మకు చెప్పు. ఇగో ఇటు తిరుగు. చెప్పు అమ్మమ్మ నేను రెడీ అయినా, రెడ్ ఫ్రాక్ వేసుకొని రెడీ అయినా చెప్పు. प्रसन्नासा भविष्यति. वज्रपञ्जरनामेदं नाम 12कान्वितं तथा समयसङ्केता वाराही पुत्रिणी तथा शिवा चैव तु पात्राणि महासेना च वै ततः आज्ञा चक्रेश्वरी चैव तथा युग्मी च वै क्रमात्. शृणु 12 नामानि तस्या देव्या खलोद्भवा. एषा माकर्णनामात्रा प्रसन्ना सा भविष्यति. नाम 12कान्वितं सकृत्पाठेन भक्तस्तु रक्ष्यते संकटाभयात्. लभते सर्वकामांश्च दीर्घायुष्य सुखी भवतु. पंचमी दंडनाथा च संकेता समयेश्वरी. शृणु 12 नामानि तस्या देव्या खलोद्भवा. एषा माकर्णनामात्रा प्रसन्ना सा भविष्यति. वज्रपञ्जरनामेदं नाम 12कान्वितं सकृत्पाठेन भक्तस्तु
जय जय श्री वाराही जगमुनि
స్నాప్ కూడా తీసుకోము, ఫోటో కూడా తీయ అంతా. భజన చేయి, భజన చేయి. లైట్ జరుగుతుంది భజన. నువ్వు భజన చేస్తే ఇప్పుడు నీకు మమ్మ భజన చెయ్యి. భజన చెయ్యే. వేసింది పాప. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు మంత్రి కొండ రవీంద్ర. నివేదిక వచ్చిన తర్వాత మిగతా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెనాలిలో చౌక ధరలకు కందిపప్పు బియ్యాన్ని విక్రయించే కేంద్రాలకు వెళ్లారు మంత్రి నారాయణ మనోహర్. మరి ఎవరు లేకపోవడంతో నిర్వాహకుని తొలగించాలంటూ ఆదేశించారు. విశాఖ చుట్టూ ఉన్న భూములను వైసీపీ నాయకులు కొందరు అధికారులు దోచుకున్నారని ఆరోపించారు గంటా శ్రీనివాస్. విశాఖ సైన్స్ పేరుతో చిట్టా తయారు చేస్తున్నామని చెప్పారు.